ఏంటయ్యా అంటే ఈ ఉద్యమం అనేటటువంటి దానికి పిలిపిచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ ధైర్యం కార్యకర్తల నాయకుల్లో ఉందా? అదే అవును, అది రేపు తెలియబోతుంది. ఓ రకంగా తనని తాను పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓ రకంగా చెప్పాలంటే డిక్టేటర్షిప్ రూలింగ్ లో మూవ్ అవుతుంది. ఎలా సోషల్ మీడియా పోస్టులు పెడితేనే జైల్లో పడేస్తుంది, లేదా బయటికి రానియకుండా చేస్తుంది, వెంటాడుతోంది, వేటాడుతోంది. రేపు నేరుగా కార్యకర్త రావాలి, నేరుగా నాయకుడు రావాలి. అంటే వీళ్ళ కేసులకి తెగించాలా, జైలుకి వెళ్ళడానికి సిద్ధం కావాలి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదట కమ్యూనిస్టుల అండతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తామేమి అధికార మిత్రపక్షంగా ఉండరు, ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అందులో బాగా పలు ఉద్యమాలు చేసేవాళ్ళు. అది ఆనాడు రాజశేఖర్ రెడ్డికి తలనొప్పి అయింది. దాన్ని పరిష్కరించడానికి కింద ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని రాజశేఖర రెడ్డి ఎలా వాడాడు? వాళ్ళని మళ్ళీ లెగవకుండా చూడమని చెప్పారు. అందుకోసం వాళ్ళు చేసిన ఎత్తుగడేంటి? ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి, ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి లాంటి కేసులు పెట్టేవాళ్ళు. పెట్టేసేసి వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్ళ చుట్టూ తిప్పేవాళ్ళు. దాంతో నాయకులందరూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ, కార్యకర్తలందరూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ బయటికి రావడానికి భయపడిపోయారు. దాంతో కమ్యూనిజం భారీగా దెబ్బతింది.